రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించారు. భూభారతి రెవెన్యూ చట్టంలో భాగంగా జిల్లాలోని పైలట్ మండలమైన రుద్రంగిలో ఏర్పాటు చేసిన సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో పాటు ఈ కార్యక్రమంలో సీసీఎల్ ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రైతుల నుంచి స్వీకరిస్తున్న భూ సమస్యల దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా 4 గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ధరణి చట్టం తయారు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉండనుందని పేర్కొన్నారు. కేవలం 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా తయారు చేసింది ధరణి చట్టం. భూభారత్ అనే చట్టం ప్రజల మేలు కోసం, పేదోడి కలలు నెరవేర్చడం కోసం, ప్రజలందరి అభిప్రాయాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోరిక మేరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొన్ని వేల మంది సూచనలతో తయారు చేసిన చట్టం మనం తయారు చేసిన భూభారతి చట్టం. భూమి హక్కు కలిగినటువంటి భూస్వామి, భూ యజమానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. గతంలో మీకు తెలుసు, ఇలా మండల రెవెన్యూ స్థాయి నుంచి పైదాకా అనేకమైనటువంటి అప్లేట్స్, అంటే ఏదైనా తప్పు జరిగితే పైన చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చినాం. గతంలో పైన చెప్పుకునే అవకాశమే లేకుండే ఎవరి భూమి ఏందనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చూసి ప్రభుత్వ భూములను అనేక జాగాల కబ్జా చేశారు. ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి తీసుకొచ్చినటువంటి ధరణి తోటి ఇవాళ అమ్ముకున్నోళ్ళు పోయి మళ్ళా నా భూమి అని వచ్చి ఈ సాగులో ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదెవరికైనా కంప్లైంట్ ఇచ్చి మోక మీద నేనున్నా, ఇది నాకు అమ్మిపోయిండు అని ఆధారం చూద్దామంటే కాస్త కాలం కూడా లేకుండా చేసిపోయింది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు. దాంతో ఈ భూమి నీదా కాదా అని చెప్పడానికి లేదు. గతంలో ఎవరైతే వెనుకట 30-40 ఏళ్ళ